హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము IC18 ఇండక్షన్ స్టవ్ అన్బాక్సింగ్ చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది హై క్వాలిటీ క్రిస్టల్ గ్లాస్ ప్లేట్ కవరింగ్తో ఉంది. ఒక స్టెయిన్లెస్ స్టీల్ కుక్ ప్యాన్ అనేది మనకు ఇక్కడ ఫ్రీ వస్తుందండి. ఈ మోడల్తో పాటు 2000 వాట్స్ కెపాసిటీ ఉన్న ఇండక్షన్ స్టవ్ ఇది. ఇక్కడ ఈ బాక్స్ మీద చూసినట్టయితే మీకు 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. మనకు వారంటీ కార్డ్ అనేది ఇన్సైడ్ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి డ్యామేజెస్ కాకుండా మనకు చుట్టూ థర్మాకోల్ షీట్ అనేది ఇండక్షన్ చుట్టూ ఇచ్చారు. ఒకటి కుకింగ్ ప్యాన్ చిన్న బాక్స్లో ఇన్సైడే ప్యాక్ చేసి ఉంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాము. చూసారా, దీంతో పాటే మనకు ఒకటి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంది, ప్లస్ 1 ఇయర్ వారంటీ కార్డు కూడా ఇందులోనే ఇచ్చారు. మీరు ఈ ప్రోడక్ట్ కొన్న తర్వాత అక్కడ ఎక్కడైతే మీరు పర్చేస్ చేస్తున్నారో అక్కడ దీని మీద స్టాంప్ సీల్ ఉంటుంది. ఒకటి సీల్ అనేది ఇందులో స్టాంప్ వేయించుకుంటే మనకు వారంటీ కార్డ్ అనేది సరిపోతుంది. ఇది ఒక స్టెయిన్లెస్ స్టీల్ కుకింగ్ ప్యాన్ అండి. మనకు ఒకటి గ్లాస్ కవరింగ్తో వస్తుంది. చూడ్డానికి చాలా క్యూట్గా బాగుంది. మనకు ఇది ఒక 2 పీస్ కుకింగ్ సెట్ అన్నమాట. ఇక్కడ బాటమ్ కనుక మీరు చూసినట్లయితే కంప్లీట్గా ఫ్లాట్గా ఉంది. ఇది ఇండక్షన్ కంపాటిబిలిటీని కలిగి ఉంది. సో మనం ఈ ప్రోడక్ట్ని ఇండక్షన్ స్టవ్కి వాడచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, కంప్లీట్గా ఫ్లాట్ క్రిస్టల్ గ్లాస్ ప్లేట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా స్మూత్గా ఫినిషింగ్ కూడా బాగుంది. ఇక్కడ పవర్ బటన్స్ విషయానికి వచ్చేస్తే ఇండియన్ మెనూకు సంబంధించిన 8 పవర్ ఆర్ టెంపరేచర్ సెట్టింగ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. మనం టెంపరేచర్ కూడా -+లలో మనము 2000 వాట్స్ వరకు కూడా మనం టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము బెస్ట్ రిజల్ట్స్ కోసము ప్యాన్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో బాటమ్ అనేది 12 to 20 సెంటీమీటర్స్ డయామీటర్ కలిగి ఉంటే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో మనకు ప్యాన్ బాటమ్ వచ్చేసి 12 to 20 వ్యాసం 12 to 20 సెంటీమీటర్ వ్యాసం ఉండేటట్టు చూసుకోండి. ఈ ఇండక్షన్కి సంబంధించి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ కట్ ఆఫ్ ఆప్షన్ 60 సెకండ్స్కి ఇచ్చారనమాట. ఒకవేళ మీరు ఏదైనా కుకింగ్కి ఏదైనా ప్రోగ్రామింగ్ టైమర్ కనుక సెట్ చేసినట్టయితే ఆ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా 60 సెకండ్స్లో ఇండక్షన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు పవర్ కూడా సేవ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ బాయిల్ వాటర్, ఇడ్లీ, హీట్ మిల్క్, కర్రీ, రైస్, డీప్ ఫ్రై, సూప్, ప్రెషర్ కుక్కర్తో పాటుగా మనకు టెంపరేచర్ ఒకవేళ ఎక్కువ పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ -++ ఆప్షన్స్ ఇచ్చారు. ఒకవేళ టైమర్ కనుక మీరు సెట్ చేయాలనుకుంటే టైమర్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే టైమర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఎంతైతే టెంపరేచర్ కావాలో మీరు ఈ +- ఆప్షన్స్తో పెంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2000 వాట్స్ కాబట్టి నాకు తెలిసినంత వరకు ఒకవేళ మనము 1 అవర్ కనుక యూజ్ చేసినట్టయితే 1 to 2 యూనిట్స్ అనేవి ఖర్చు అవుతాయి. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్తో పాటు కరెంట్ వోల్టేజ్ బటన్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, నాకైతే ఈ ఇండక్షన్ చాలా బాగా నచ్చిందండి. ఒకవేళ మీరు కూడా ఇది షాపింగ్ చేసినట్టయితే దీని ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.